మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళను చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారిదంటే అహంకారం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిదంటే అహంకారం అనుకోవచ్చు. కరెక్టే కదమ్మా. మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. ఈ పంతాలకేం తక్కువ లేదు, మాట్లాడకపోతే మానేయి. అది అవదమ్మా. ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో. ఈసీఎల్లో ఎంతమందికి మెంటల్ తెప్పించావు? కరోనా కన్నా డేంజర్గా ఉన్నావు నువ్వు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ ది ప్రెసిడెంట్ హ్యాస్ బెస్ట్ రైట్స్. హలో, యా, ఇస్ ఇట్ ఎ గుడ్ టైం టు స్పీక్ టు యు నా? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉన్నాను. ఎవడరా నువ్వు మాట్లాడేది? నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు. ఏమైందిరా? మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా లేదా? గుర్తించాలి కదా ప్రతిపక్ష పార్టీగా. ఎంతమంది ఉండని, ఎంతమంది ఎమ్మెల్యేలన్నా ఉండని, దానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, తీసుకెళ్ళి పగటిపూటంతా లెటర్లు గడిగించండి. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. కడుపుకి అన్నం తినేవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. మమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నారా, మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా. అన్ని కుటుంబాలలో జరిగే విషయమే అంటూనే తల్లిని చెల్లిని కోర్టుకి ఇడ్చారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. ఆ జంటకు పరిచయం అక్కర్లేదు, ఆ జంట గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఇంతవరకు నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయకుండా ఉండే మనిషిని కూడా నేను అనట్లేదు. అక్కడే ఇలా కూర్చొని మాట్లాడుతుంటే ఆ పక్క రూమ్ లోనే సడన్ గా వెళ్ళి ఎమోషనల్ గా వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అవునా? అబ్బా. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు నేనే వెళ్ళి బకెట్ పైన నిల్చొని వేసుకుంటున్నాను. నేను వెళ్ళి వెంటనే ఇలా చేయడ్డు పెట్టి ఆపి, ఏంటి బాబన్న ఇంకోసారి అన్న, బకెట్ పైన నిల్చొని వేసుకుంటున్నాను. నేను వెళ్ళి వెంటనే ఇలా చేయడ్డు పెట్టి తీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. మీరు చెప్పండి మేడం, మీ గురించి చెప్పండి. అసలుకి ఎలా, అసలు మీ లైఫ్ ఏంటి? అసలుకి దువ్వాడగా ఇంత రాద్ధాంతం జరగడానికి కారణం ఏంటి? అసలు నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నా లైఫ్ ఇలా అవడానికి రీజన్ కూడా వాణినే. ఏమైంది మీ లైఫ్ ఇప్పుడు? ఇప్పుడు మీరే చూస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్. ఎవడో ఒకటి పెట్టాడు, దువ్వాడ దువ్విన దువ్విన, దువ్వాడ ఆ దువ్వెన దువ్వెన. తన మీద అభిమానంతో, తన మీద ఉన్న నాకు ఇష్టంతో, తనతో పాటు నేను ఉండాలని డిసైడ్ అయ్యాను. అప్పట్లో నాటకాలు. అభిమానమా ఇష్టమా? ఇష్టం, అభిమానంతో కూడినటువంటి ఇష్టం. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. మరి మీ ఇద్దరు ఇప్పుడు ప్రేమికులా? ప్రేమికులే అండి. మరి లివింగ్ టుగెదర్ లో ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారు? దాచిపెట్టుకునే అంటే అతని వయసు జస్ట్ నెంబర్ మాత్రమే. నాకు ఎప్పుడు అసలు అతనిలో ఏజ్ కనిపించలేదు. మీకు ఎక్కడైనా అలా కనిపిస్తున్నారు? నాకైతే వృద్ధుడండి. మాలో మీకేం నచ్చింది? మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ ఓ తులసి మొక్క అయితే మన వాలంటీర్ వ్యవస్థ ఓ గంజాయి మొక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే?
పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఇంకోసారి పిల్లాన్ని చంపేస్తారా? హాయ్ అందరికి నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు నేను మీ మాధురి. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు ఈ రోజు ఏంటి సెలబ్రేషన్స్, ఏంటి డెకరేషన్ అనుకుంటున్నారా? ఈ రోజు మా రాజా బర్త్డే. కొట్టుకొని ఇద్దరు కూర్చో జుబ్బ జుబ్బ. అందుకని ఈ చిన్న సర్ప్రైజ్ రాజాకి. చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను ఒకసారి చూద్దాం డెకరేషన్ ఎలా చేసామో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చూద్దాం. అయ్యి బాబు అలాంటి కంచి కాదండి, మంచి కంచి కట్. నవంబర్ 4th వెరీ స్పెషల్ డే. ఎందుకు? ఎందుకంటే నవంబర్ 4th దువ్వాడ శ్రీనివాస్ గారు బర్త్డే. గ్రేటెస్ట్ లెజెండరీ ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్. ఎందుకంటే అతని రూపంలోనే కాదు మనసులో కూడా అంతే మంచి మనసున్న మనిషి. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఇప్పుడు కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆపవే నీ నంగనాచ నాటకాలు. ఫస్ట్ రాజాకి వెల్కమ్ చెప్దాం, ఓకేనా? ఓకే ఓకే ఓకే. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకుని ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. నా రాజా కోసం నేను స్పెషల్ గా చేయించిన కేక్ చూసారా, బాగుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మామూలుగా అయితే ఈ ఓవరాల్ ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఏదైతే జరుగుతూ ఉందో పోటీ, తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకూడదు. చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. ఇంకోసారి నైతిక విలువలు ఉన్న ఏ పార్టీ అయినా పోటీ పెట్టకూడదు. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఎందుకంటే 600 చిల్లర స్థానాలు మనం గెలిచినాం, వాళ్ళు గెలిచింది కేవలం 200 చిల్లర స్థానాలు వాళ్ళు గెలిచారు. ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 175కు 175 పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? 11. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? మామూలుగా మీ జగనే మంత్రి స్థానంలో ఉండి వాళ్ళకే గన మెజారిటీ గన ఉండి మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి.